नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। आ गया उनका ओके ना అది పాతవి ఓల్డెస్ట్ అది ఆగస్టు నెలలో కార్వాన్ కాంపౌండ్, మా ఏరియాలో కార్వాన్ కాంపౌండ్లో ఒక అన్నోన్ లేడీ 25 to 30 years లేడీ మృతి చెంది చనిపోయి ఉన్నది. ఆమె బాడీ అంతా డికంపోజ్ అయి ఉండగా అప్పుడు మా పోలీసు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తే ఆమె స్టాబ్ ఇంజరీతో చనిపోయినట్టు తెలియగా కేసును ఆల్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మాకు తెలిసిన నమ్మదగిన సమాచారం, ఆ ఏరియాలో కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారని తెలిస్తే వెరిఫై చేస్తే ఈరోజు మాకు బద్రి అనే 23 years ఒక అతను మా కార్వాన్ కల్ కాంపౌండ్ ఏరియాలో తచ్చాడుకుంటే వాడిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను దగ్గర నుంచి కాళ్ళపట్టీలు 5.5 kilos కాళ్ళపట్టీలు రికవరీ చేయడం జరిగింది. అతను ఆ రోజు ఆమెని కల్ కాంపౌండ్ నుంచి తీసుకొని వచ్చి ఆమెని అంటే విల్లింగ్తో ఇద్దరు వచ్చినారు. అక్కడ ఆమెని సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్న కాళ్ళపట్టీలు చూసి అవి దొంగిలించాలనే ఇంటెన్షన్ తోటి అక్కడి నుంచి వేరే కార్వాన్ ఏరియాలో ఒక షాపుకు పోయి, దర్బార్ మైసమ్ దగ్గర ఉన్న షాపుకు పోయి అక్కడి నుంచి ఒక కత్తి కొని వచ్చిన తర్వాత ఆమె కడుపులో స్టాబింగ్ చేయడం ప్లస్ మెడ మీద కూడా కత్తితోని పొడవడం జరిగింది. ఆమె డెత్ కావడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత ఆమె దగ్గర ఉన్న కాళ్ళపట్టీలు గుంజేసుకొని ఒక కాళ్ళపట్టి రాకపోతే కూడా రాయితోని కొట్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని ఇంట్రాగేషన్ చేయగా అతను కన్ఫ్యూజ్ కావడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ మేరకు పంపడం జరుగుతుంది. పట్టీలు అప్పుడు చనిపోయిన రోజు ఆ సీన్ల కత్తి, ఆమె బట్టలు, దానికి సంబంధించినవి రికవర్ చేసినాం. ఈరోజు అతని నుంచి మాత్రం ఆ దొంగిలించినటువంటి కాళ్ళపట్టీలు రికవర్ చేసినాం.